బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. సిపిఐ పోరాటాల ఫలితంగా అండర్ పాస్ సమస్య పరిష్కారం. వస్తూపుల అభిలాష్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో గత 30 ఏళ్లుగా రైల్వే గేటు సమస్య ఉన్నందున కాలనీవాసులు రాకపోకలకు అంతరాయం జరిగింది. దీనికి బదులుగా కాలనీవాసులు వెళ్లడానికి అండర్ పాస్ కావాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా దశలవారీగా ఆందోళన నిర్వహించాము. ఈ కారణంగా మున్సిపల్ అధికారులు ముఖ్యంగా శాసనసభ్యులు బీటీ రోడ్డు వేయాలని త్వరితగతిన పూర్తి చేయించారు. ఇట్టి సమస్యను పరిష్కరించిన అధికారులు ఎమ్మెల్యేకి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏసాల అశోక్, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, పట్టణ నాయకులు చింతల మల్లేశం, పెంటయ్య, దాసరి లక్ష్మయ్య, షర్ఫుద్దీన్, కాలనీ వాసులు తాళ్లపల్లి రాజు, సాయి కృష్ణ, కార్తీక్, బాలసాయి, భానుప్రసాద్, రామ్ చరణ్, సంకల్పు, జావేద్ తదితరులు పాల్గొన్నారు. ఇది అభినందనీయమైన విషయము. మరి దీనికి అందరూ సహకరించినందుకు కూడా మరి అధికారులకు, మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి కూడా మేము మా భారత కమ్యూనిస్ట్ పార్టీ భువనగిరి పట్టణ సమితి పక్షాన మరి అభినందనలు అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. సిపిఐ భువనగిరి పట్టణ సమితి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి అర్బన్ కాలనీ, ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీ. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రైల్వే అండర్ పాస్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఏర్పాటు చేసుకున్నారు, అనేక ఇబ్బందులు పడ్డారు. అట్లాగే చాలామంది కూడా ఎమర్జెన్సీ వైద్య సదుపాయం లేక చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి దశల వారీగా ఆందోళన సందర్భంలో మరి దీనికి సంబంధించి అదేమో శ్రీరామనగర్ నుంచి ఒక రోడ్డు, అట్లాగే ఇక్కడ ఈ రైల్వే నుంచి కూడా కిందికి ఇంకొక రోడ్డు వేయడం జరగా మా సిపిఐ పోరాట ఫలితంగానే, భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగానే, ఆందోళన ఫలితంగానే ఇలా అధికారులు కావచ్చు, లోకల్ ప్రభుత్వం కావచ్చు, మున్సిపల్ వాళ్ళు కావచ్చు, వారందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే సమస్య అనేది పరిష్కారం చేసిండ్రు. మరి భవిష్యత్తులో కూడా ఏ సమస్య ఉన్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధించడానికి ప్రజలు కూడా సమీకరణ కావాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ ప్రయత్నం అనేది సఫలీకృతమైంది కాబట్టి ప్రభుత్వాలకు, లోకల్ మున్సిపాలిటీ వాళ్ళకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మేము హర్షాత్ వ్యతిరేకం చేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే.